వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. 78వ స్వాతంత్ర వేడుకలకు హైదరాబాద్ లోని గోల్కొండ కోట ముస్తాబైంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరణ చేశారు. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు లైట్లతో ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతుల్లో గోల్కొండ కోట దేదీప్యమానంగా వెలుగుతోంది. స్వాతంత్ర వేడుకలకు కర్నూలు కొండారెడ్డి బురుజు ముస్తాబైంది. 78వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా అధికారులు కొండారెడ్డి బురుజుకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రిపూట బురుజు అందాలు నగరవాసులను కట్టుపడేస్తున్నాయి. త్రివర్ణ పతాకంలోని రంగులతో అద్భుతంగా లైటింగ్ అమర్చారు. డ్రోన్ దృశ్యాలు మీరు చూడండి. హాలీవుడ్ సినిమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో సేవలను కొనియాడారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ప్రయోగాల కోసం జీవితాలను దారపోస్తున్నారు. విదేశాలకు వెళ్లి ధనం, హోదా సంపాదించే అవకాశమున్న వాళ్లంతా దేశానికి కట్టుబడి చేసిన సేవలు మరవలేం. నేను సామాన్యుడిని, ఏదో సినిమా హీరోనయ్యా, ఇక్కడ నాకు కొట్టే చప్పట్లు, ఈలలు శాస్త్రవేత్తలకే దక్కాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే, ఇప్పుడు నేను వినేవాడిని, నాకు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేలేదు స్మైల్. నేను రాగానే అనిపించి నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ చూస్తున్నాను. ఈ రోజున హెలికాప్టర్ దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, చిన్నప్పుడు ఊహించుకుని ఇలా ఉన్నప్పుడు చూస్తూ ఉంటే ఈ ఐలాండ్లో దిగి నాకున్న ఒకటే కూడా ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది. అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు. మనకి 30,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు 3 అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచాలి.
నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపిస్తుంది ఇంత చిక్కగా ఉన్నాయి చెట్లు, ఇన్ని రకాల చెట్లు. ద బయోడైవర్సిటీ వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షా. చాలా మంది సార్ ఐ డోంట్ నో దట్ హౌ ఫార్ యు నో దట్ వి లాట్ ఆఫ్ పీపుల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ISRO about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back. You emerged out. తెలివితేటలు ఉండేవి, పిచ్చి కోరికే ఉంది సాధించాలి. ఎలా సాధిస్తావో జ్ఞానం లేదు. నాకేంటి చాలా ఎక్కువ సాధించాలి, దేశాన్ని ఉపయోగపడాలనుకున్నాను, నాకు నేను ఎక్కువ ఉపయోగపడాలి. అందులో మనిషిని రోదశీలోకి పంపించారు, లేదంటే చంద్రమండలంలో దిగారు. చిన్న చిన్నగా ఏం చదువు. నాకు కూడా కోరిక ఏముంటుందంటే నాకు డబ్బులు సంపాదించాలని, పేరు సంపాదించాలని, నా దేశం నెంబర్ 1గా ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనం అంత ఎఫెక్టివ్గా చేయగలం. అంటే సినిమా వరకు చేయగలరు ఎక్కువ బడ్జెట్ పెట్టి, దానికంటే తక్కువ బడ్జెట్ తోటి మనం కూర్చోబెట్టి ఇండియన్ మార్స్ మిషన్ సక్సెస్ఫుల్ చేయాలి. సగటు భారతీయుడు, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశాలకు కొన్ని విలువలు ఉంటాయి. ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిండొచ్చు. ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయిండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని ఉద్దేశాలు. ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే, అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా, ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మీకు కనిపించే వ్యక్తులు సినిమాలో చాలా మంది కష్టం మీద. ఇమాజిన్ 2,150 people or 200 people work together. Someone writes a script. విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడి ఘటనపై వైసీపీ నేతలు జాతీయ ఎస్సీ కమిషన్ను కలిశారు. వైసీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగాం సురేష్, కైలే అనిల్ కుమార్ తదితర నేతలు ఢిల్లీలో ఎస్సీ కమిషన్ ని కలిసి టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందన్న విషయం తెలుసుకుని జాతీయ ఎస్సీ కమిషనర్ చైర్మన్ కిషోర్ మఖ్వానా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని పూర్తి వివరాలు ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ బృందంతో ఆయన సుదీర్ఘంగా మాట్లాడే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుండగులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పగ తెచ్చుకోవడానికి రాలేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇవాళ ఏమి తెలియదు అన్నట్టు వినబడినట్టు నటిస్తూ ఉన్నారేంటి? అంటే ఇదంతా మీకు ఇష్టమా? చేయాలనుకుంటా ఉన్నారు, సరే చేయండి. చేస్తా ఉన్నారు కదా, చేయండి. రాష్ట్ర ప్రజలు మధ్యస్థంగా ఆలోచించే వ్యక్తులు, మేధావులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు జరిగిన 2 నెలల ఎలక్షన్లో 4-5% ఓటింగ్ పడిపోవడం ఏ ప్రభుత్వానికి జరగల. కానీ 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వానికి 5% ఓటింగ్ పడిపోయిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ దేనికి నిదర్శనం? ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? కాబట్టి ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి ఖచ్చితంగా చూపిస్తాయి అభివృద్ధి ఎట్లా ఇప్పుడు మనం ఆ ఏరియాకి వచ్చి ఎవరన్నా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే కొట్టడాలు, తిట్టడాలు, చంపడాలు ఉంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? ఎలా అభివృద్ధి చెందుద్ది? ఇంకా పతన దిశగా అడుగులు వేస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మునితో కరుణ్ కుమార్, ఎమ్మెల్సీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బృందం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో ఏ విధంగా దాడి జరిగింది, దాడి చేసిన వారు ఎందుకు శిక్షించలేదు, శిక్షించవలసిందిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషన్ కోరడం జరిగింది. దీనికి కమిషను చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఎవరైతే దాడి చేశారో వారి మీద చర్యలు తీసుకునే విధంగా కమిషన్ తీసుకుంటుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గత 2.5 నెలల నుంచి
ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందని మీ అందరికీ తెలుసు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వరల్డ్లో టాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూని మనం నిర్మించుకొని ఒక మాన్యుమెంట్ నిర్మించుకుంటే దానికి దాడి చేయడమే కాకుండా పైపెచ్చి వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మేము పేర్లే తీసాము, లేకపోతే దాడి చేసినప్పుడు ఎవరు దాడి చేశారో మాకు తెలియదని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. దాడి చేసిన వారు టీడీపీ గుండాలా కాదా? టీడీపీ మనుషులా కాదా? దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఆ ప్రదేశంలో, ఆ మౌన్మెంట్ ప్రదేశంలో ఎందుకు సీసీ కెమెరాను పనిచేయలేదు? దాడి చేసిన సమయంలో ఎందుకు కరెంటు తీసివేశారు? దాడి చేసిన సమయంలో ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని సహకార భారతి ఆధ్వర్యంలో విజయవాడలో సెమినార్ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్దిలో సహకార సొసైటీల భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ఈ సెమినార్ లో బీజేపీ నేత సుజనా చౌదరి, ముత్తవరపు మురళీకృష్ణ, చలసాన ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ దేశంలో సహకార భారతి గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. ఉమ్మడి కుటుంబాలు గతంలో సహకార సొసైటీగా పనిచేసేవారని, వారి స్ఫూర్తితోనే సహకార సొసైటీలు వృద్ధి చెందాయన్నారు. ఉన్న ఆ సమస్యలన్నీ కూడా వెంటనే డైరెక్ట్గా సాల్వ్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే P4 అనే రకాలుగా చెప్తా ఉన్నారు. అది కరెక్ట్గా అర్థం చేసుకుంటే అందులో చాలా గొప్ప అర్థం ఉంది. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్. అది ఉండటమంటే మనకి వీడియో జర్నలిస్టులు కూడా కావాలి. ఇక్కడ ప్రతి వార్డులోనూ, ప్రతి డివిజన్లోనూ, ప్రతి మండలంలోనూ కొంతమంది అంటే సివిలియన్స్, ప్రతినిధులే కాదు, ఈ మనం చేసే ప్రతి ఒక్క పథకంలోనూ ఎలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వాచ్ డాగ్స్ కింద చేయొచ్చు. ఆ ప్రోగ్రాం కూడా పెట్టి వాళ్ళ కార్యక్రమం మనం ₹1 కాంట్రిబ్యూట్ చేస్తాం, ₹10 కాంట్రిబ్యూట్ చేస్తాం వేరు, కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే మనకు చేసుకునే పని. ఇప్పుడు రోడ్డు బాగోలేదు అంటే మనం వాడుకునే వాళ్ళం జాగ్రత్తగా వాడుతున్నామా లేదా అది చూడాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికి 2 నెలలు అయింది కొత్త ప్రభుత్వాలు వచ్చి. బహుశా ఇంకొక 1 నెల రోజుల్లో ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకొని 3 నెలలు అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలు మొదలవుతాయని తెలియపరచడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం జరిగింది. థ్యాంక్ యూ. అంటే సాఫ్ట్వేర్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఈ వరల్డ్ ఈజ్ ఫ్లాట్ అనే యుగంలో ఉన్నాం మనం. ఈ టెక్నాలజీతో ఏంటంటే చప్రాసి నుంచి ముఖ్యమంత్రి గారు కూడా కావాలనుకుంటే డాష్ బోర్డ్లో చూసుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్న సమస్యలన్నీ అందులో ఉంటే ఇది వెళ్ళాము, అటెండ్ అయ్యాము, పని అయ్యిందా అవ్వలేదా, రెసిపెంట్ దాకా వెళ్ళిపోద్ది. అది సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటారు వాళ్ళు. దానికి సపరేట్గా అది సింపుల్ టెక్నాలజీ, పెద్ద కాంప్లికేటెడ్ కూడా కాదు. సమస్య ఇచ్చిన వాళ్ళు సమస్య తీసుకొని ఆ సమస్యని ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వెళ్తారో, ఏ మంత్రివర్గానికి వెళ్ళాలో అదంతా కూడా అందులో ఉంటుంది. కండిషనల్ బెయిల్ మాదిరి ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావడం దురదృష్టకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజల్ని తమను ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తీరు మారుస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని మా పరిస్థితి మా ఐపీఎస్లకు వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పుడు నుంచైనా ఐపీఎస్, ఐఏఎస్ సార్ మారండి సార్. చాలా దారుణాలు జరిగినాయి.
అన్నెసరిగా ఏమీ లేని మీద కేసులు పెట్టి జైళ్ళకి పంపించి మరి ఈరోజు నేను అప్పుడే 20 రోజులైంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా అన్ని ఇచ్చినాను. డెఫినెట్గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినా నాకు తెలుసు. తప్పు చేసింటే నేను ఇంత బాధపడాల్సిన పని లేదు. కానీ టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ. టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్, ఐపీఎస్ అండ్ ఐఏఎస్. ఇంకోసారి చేయొద్దండి, ఏదో అయిపోయింది ఇలాగా ఎవరు చేయొద్దండి. కండిషన్ బెయిలా మీకు? మాకు కోర్టు ఇస్తుంది కండిషన్ బెయిల్, మీకు డీజీపీ గారు ఇచ్చారండి కండిషన్ బెయిల్. అసలు కండిషన్ బెయిల్ వదిలి మేము పోయి సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్లో పోయి. మాకు చెప్తారు ఇన్ని రోజులు పోయి కంపల్సరీ సాయంత్రం పొద్దున పెట్టాలని. ఆ పరిస్థితి మా ఐపీఎస్కి వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్. ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్ సార్. మమ్మల్ని ఎంత కష్టపడినారో, ప్రజలను ఎంత కష్టపడినారో ఆలోచించుకోండి. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నన్ను కష్టపడినారు, అన్ని చేసినారు, కానీ దిస్ షుడ్ హ్యావ్ నాట్ బీన్ డన్ టు మై ఐపీఎస్ అండ్ ఐఏఎస్. సో యు ఆర్ టుడే అండర్ కండిషన్ బెయిల్. కండిషన్ బెయిల్ పొద్దునే పోల సంతకాలు పెట్టాలా. మాది మీది ఒకటే కదా సార్. తప్పు చేసినారు, నేనైతే అనుభవించాలని చెప్పను. వదిలిపెట్టాడు సార్, నాట్ గుడ్. ఇయర్లో పెట్టేసేయండి. ఇదేంటి సంతకాలు పెట్టండి అని వచ్చి అంటే ఒకటేసారి చెప్పినారు గెస్ట్ రూమ్ లో వచ్చి పెట్టమంటే గెస్ట్ రూమ్ లో కూర్చోవాలా మీరు కూడా? అదే మాదే పరిస్థితి మేలు కదా, సంతకం పెడతాను ఇంటికి పోతాం. మీ పరిస్థితి అది కాదు, చాలా చెడ్డది. ఎవరికి జరగకూడదు ఐపీఎస్కి ఐఏఎస్కి. కమిటీ కుర్రోలు సినిమా యూనిట్ కర్నూలులో సందడి చేసింది. సినిమా ప్రదర్శిస్తున్న వెంకటేష్ థియేటర్ కి నిర్మాత నిహారికతో పాటు దర్శకుడు, చిత్ర యూనిట్ సభ్యులు వచ్చి ప్రేక్షకులను అలరించారు. చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోలను పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు నిర్మాత నిహారిక ధన్యవాదాలు తెలిపారు. హలో అండి, కర్నూలులో వెంకటేష్ థియేటర్కి రావడం జరిగింది. మా కమిటీ కుర్రాళ్ళు ఎలా నడుస్తుందో చూడడానికి మా టీం అందరినీ తీసుకొని వచ్చాం. రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సినిమా రిలీజ్ ఇప్పటికీ 5 రోజులు అయింది. అయినా కూడా థియేటర్స్లో జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. నేను కర్నూలు రావడం ఫస్ట్ టైము, కానీ సినిమాలు ఇక్కడ తీసిన తర్వాత చాలా పెద్ద హిట్ అవుతాయని విన్నాను, కానీ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రావడం మాదే మొదటిసారి. సో మాకు చాలా హ్యాపీగా ఉంది కర్నూలు ఇంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుందని. ఐ కాంట్ వెయిట్ టు కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గాన మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారా తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలినడకన వచ్చే భక్తులు మహేష్ బాబు ఫ్యామిలీతో ఫోటోలు తీసేందుకు ఆసక్తి చూపారు.
తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పండ్లతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణ భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. వేద పండితులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవిత్రోత్సవాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ ఉక్కు కర్మాగారం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా వేడుకలను వినూత్న రీతిలో నిర్వహించారు. స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ఉత్సాహంగా దేశభక్తిని చాటారు. సుమారు 300 మంది చిన్నారులు జాతీయ జెండాలు చేతపట్టి స్కేటింగ్ చేశారు.